ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. శ్రమలు లేకుండా ఏ వ్యక్తికి కూడా దేవుని కిరీటం దక్కనే దక్కదు. శ్రమలు లేకుండా ఏ వ్యక్తి కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ఒక వ్యక్తి క్రైస్తవుడిగా ఉండాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఏదో ఒక సందర్భంలో శ్రమ పడుతూనే ఉంటాడు, శ్రమలను అనుభవిస్తూనే ఉంటాడు. ఎవడైనా సరే క్రైస్తవుడని పేరు పెట్టుకుని క్రీస్తు నిమిత్తం శ్రమపడిన ఎడల, క్రీస్తు నిమిత్తం హింసించబడిన ఎడల వాడు ఆ పేరును బట్టియే గర్వపడాలని అపోస్తుడైన పేతురు అన్నాడండి. క్రైస్తవుడని పేరు పెట్టుకొని శ్రమలకు భయపడితే, కష్టాలకు భయపడితే మనల్ని చూసి పరలోకం పక్కున నవ్వుకునిద్దండి. మహాశ్రమల్లో నుంచి క్రైస్తవ్యం పుట్టుకొచ్చింది. యేసుక్రీస్తు ప్రభు ముందే చెప్పాడు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు, మిమ్మల్ని హింసిస్తారు, మీ మీద చెడ్డ మాటలు పలుకుతారు, మిమ్మల్ని ద్వేషిస్తారు. లోకం మిమ్మల్ని ద్వేషించినప్పుడు మీరు ఆశ్చర్యపోవద్దు, మీకంటే ముందు నన్ను ద్వేషించింది అన్న సత్యాన్ని మీరు